BBA, BCA, BCom కంప్యూటర్ కోర్సులో 100% ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని ఐక్రియేట్ డిగ్రీ కాలేజ్. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి అనంతరం వైసీపీ నాయకులు ఆ పార్టీని వీడుతున్నారు. ఇటీవల గుంటూరు వెస్ట్ మాజీ ఎమ్మెల్యే మద్దలగిరి వైసీపీ పార్టీకి ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయగా తాజాగా ఫ్యాన్ పార్టీకి మరో నేత హ్యాండ్ ఇచ్చారు. పొన్నూరు మాజీ ఎమ్మెల్యే కిలారి వెంకటరోసయ్య పార్టీకి గుడ్ బై చెప్పారు. వైసీపీ పార్టీ క్రియాశీలక పదవికి ఆయన రాజీనామా చేశారు. గుంటూరు పార్లమెంటు పరిధిలోని నాయకులతో బుధవారం ఆత్మీయ సమావేశం నిర్వహించిన ఆయన పార్టీకి రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటించారు. ఈ సందర్భంగా సొంత పార్టీపై ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కొందరు పెద్దలు సొంత నిర్ణయాలతో పార్టీని నడిపిస్తున్నారని విమర్శించారు. వైసీపీలో తాను చాలా అవమానాలు ఎదుర్కొన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ అధికారంలోకి వచ్చేందుకు తీవ్రంగా కృషి చేశానని, కానీ అధికారంలోకి రాగానే కనీస గౌరవం కూడా నాకు లభించలేదన్నారు. పార్టీని మోసం చేసిన వ్యక్తులను చేరదీసి గౌరవించారని వాపోయారు. చెప్పుడు మాటలు విని పొన్నూరు నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేసిన తనకు టికెట్ నిరాకరించారని ఆవేదన వ్యక్తం చేశారు. సమాజంలో విలువలేని వ్యక్తిని, పార్టీ ఓటమి కోసం పనిచేసిన వ్యక్తిని చేరదీశారని కిలారి తన అసంతృప్తిని వెళ్లగక్కారు. త్వరలో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తారని అన్నారు. 2019లో పొన్నూరు వైసీపీ అభ్యర్థిగా ధూళిపాళ్ల నరేంద్రపై రోసయ్య విజయం సాధించారు. 2024లో వైసీపీ అధినేత జగన్ పొన్నూరు అసెంబ్లీ టికెట్ నిరాకరించి గుంటూరు పార్లమెంటు వైసీపీ అభ్యర్థిగా పోటీలో నిలిపారు. ఈ ఎన్నికల్లో పెమ్మసానిపై కిలారి రోసయ్య ఘోర ఓటమి చవిచూశారు. గుంటూరు పార్లమెంటు సెక్టార్లో కీలక నేతలు జారిపోవడం వైసీపీకి షాక్ తగిలినట్లయింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.